హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ ప్రవీణ్ గోపరాజు, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు మనం స్పైన్ ఎనాటమీ లేదా వెన్ను నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. ఈ బేసిక్స్ అన్నవి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనకి స్పైన్ అన్నది పైన మెడ కింద భాగం, మెడ నుంచి కింద లోవర్ పార్ట్ అంటే సర్వైకల్ నుంచి కాక్సిక్స్ వరకు ఉంటుంది. ఇవి ఒక్కొక్క ఎముక విడివిడిగా ఉంటాయి. మనకి మెడలో అంటే సర్వైకల్లో 7 ఎముకలు ఉంటాయి. థొరాసిక్ రీజియన్లో అంటే మధ్య భాగంలో 12 ఎముకలు ఉంటాయి. లంబార్లో 5 ఎముకలు ఉంటాయి. దానికంటే కింద మనకి సేక్రమ్ అని, కాక్సిక్స్ అని, టెయిల్ బోన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇది చూసిన తర్వాత దీంట్లో ఒక్కొక్క ఎముకకి కొన్ని పార్ట్స్ ఉంటాయండి. ఇది మన ఎగ్జాంపుల్ కింద భాగం అంటే లంబార్ రీజియన్ది తీసుకున్నాను మోడల్. దీంట్లో మనకి ఎముక అన్నది ఈ వర్టిబ్రల్ బాడీ అంటాం ముందు ఉండేది. 2 వర్టిబ్రల్ బాడీస్కి మధ్యలో డిస్క్ అని ఉంటుంది. ఓకే, మనకి ముందు భాగంలో చాలా సింపుల్గా ఉంటుంది. ఈ బోన్ 2 బోన్స్ మధ్యలో డిస్క్ ఉంటుంది. ఈ డిస్క్ దగ్గరే మనకి మూమెంట్స్ అన్నది వస్తుంది అనమాట. అందుకనే మెయిన్గా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా డిస్క్ దగ్గరే వస్తుంది. అండ్ ఈ వెనకాల భాగం చూస్తే కొంచెం కాంప్లెక్స్గా ఉండొచ్చు. ఇవి మనకి ఇక్కడ తగిలే వచ్చేసరికి స్పైనస్ ప్రాసెస్ అంటాము. మనం వెనకాల నుంచి ఎప్పుడున్నా మనం పట్టుకున్నా తట్టినా కూడా మనకి తగిలేది స్పైనస్ ప్రాసెస్. ఈ స్పైనస్ ప్రాసెస్ నుంచి ఇక్కడ ఇలా కిందకి వచ్చేవి లామినా అంటాం. జనరల్లీ మనం సర్జరీస్ చేసేటప్పుడు మీరు వినే ఉంటారు, లామినెక్టమీ చేశాము, లామినాటమీ చేశాము అని చాలామంది స్పైన్ సర్జన్స్ కానీ న్యూరో సర్జన్స్ కానీ చెప్తారు. అంటే మనం ఈ పార్ట్ తీసి దానికి సర్జరీ చేస్తాం అన్నమాట. దాని తర్వాత లామినా నుంచి కిందకి వచ్చేది ఫేసెడ్ జాయింట్. ఫేసెడ్ జాయింట్ దగ్గర మనకి ఏదైతే ముందు డిస్క్ దగ్గర మూమెంట్ వస్తుందో, వెనక్కి వంగే మూమెంట్ వచ్చేటప్పుడు లేదా ముందుకు వంగేటప్పుడు మూమెంట్ వెనకాల భాగంలో వచ్చేది ఫేసెడ్ జాయింట్లో వస్తుంది. సో ఇవి కూడా మనకి మోకాళ్ళ అరుగుదలలాగా ఫేసెడ్ జాయింట్ ఆర్థ్రోపతి అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. వాళ్ళల్లో బ్యాక్ పెయిన్ వస్తుంది. ఈ ఫేసెడ్ జాయింట్ నుంచి ఇంకా సైడ్కి వస్తే దీన్ని ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ అంటాం. ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ అనగా టీపీ. ఇది మాకు యాజ్ స్పైన్ సర్జన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే మనం ల్యాండ్ మార్క్గా తీసుకొని మనం స్పైన్ ఆపరేషన్స్లో స్క్రూస్ వేస్తాం. వాటిని పెడికల్ స్క్రూస్ అంటాం. పెడికల్ స్క్రూస్ని దీన్ని ల్యాండ్ మార్క్గా తీసుకొని దీని నుంచి బోన్లోకి వెళ్తాము. ఓకే, ఈ అంత కేసింగ్ మధ్యలో మనకి పై నుంచి కిందకి ఎల్లోగా కనిపిస్తున్న తాడ్లాగా ఉంది కదండి, దీన్ని స్పైనల్ కార్డ్ అంటాము. నరాలు బ్రెయిన్ నుంచి కిందకి స్పైనల్ కార్డ్ ద్వారా కిందకి వెళ్తూ ఉంటాయి. ఓకే, సో మనకి జనరల్లీ ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఎక్కువ మన సర్వైకల్ లంబార్లోనే చూస్తూ ఉంటాం. ఎందుకంటే మూమెంట్స్ అక్కడే వస్తాయి. థొరాసిక్ రీజియన్లో మనకి రిబ్ కేజ్ ఉండటం వల్ల మూమెంట్స్ ఎక్కువ అవ్వవు, ప్రాబ్లమ్స్ ఎక్కువ రావన్నమాట. సో ఈ డిస్క్ ఇలా బయటికి వచ్చి ఒకవేళ నరాన్ని ప్రెస్ చేస్తే అప్పుడు మనకు కాలు మొత్తం జాలులాగా లేదా తిమ్మిరి, నొప్పి, మంట వస్తాయి. దీన్నే వాడుక భాషలో సయాటికా అంటాం. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఈ కింద భాగం ఉంది కదండి, దీన్ని టెయిల్ బోన్ అంటాం. ఇది చాలామందికి మీరు కూర్చున్నప్పుడు నొప్పి వస్తుంది. దాన్ని కాక్సిడైనియా అంటాం అనమాట. అంటే ఈ కూర్చున్నప్పుడు ఈ టెయిల్ బోన్ అన్నది రకరకాల ఎనాటమీలు ఉంటాయి. కొంతమందికి ఈ సి షేప్ కర్వ్ లాగా ఉంటుంది, కొంతమందికి హుక్ లాగా ఉంటుంది, కొంతమందికి ఈ పార్ట్ సెపరేట్గా ఉంటుంది. సో కొంతమంది జనాల్లో ఇదేంటంటే టెయిల్ బోన్ పెయిన్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. దీన్ని కాక్సిడైనియా అంటాం. ముఖ్యంగా కూర్చున్నప్పుడు ఈ పార్ట్ కింద నేలకి టచ్ అయినప్పుడు అప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఈ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా ఒకసారి స్పైన్ సర్జన్ని కలిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేవి మేము చెప్తూ ఉంటాం. ఇప్పటివరకు చెప్పిన వెన్ను నిర్మాణం మీకు అర్థమైంది అనుకుంటాను. ఇలాంటి చాలా టాపిక్స్ ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్ అన్ని డీటెయిల్డ్గా మనం మన ఛానల్లో మాట్లాడుకుందాము. అర్థమయ్యే విధంగా మాట్లాడుకుందాము. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. థ్యాంక్ యూ.